నీకు జయమగు కాక. మీ పాలనలో అందరికీ శుభమగు కాక. తెలుగు భాష వ్యక్తులు కాక. మీ దీవెనలే మాకు బలం. ప్రభు, ఈ చిన్నారులు తమ నాట్యం ప్రదర్శించడానికి వేచి ఉన్నారు. అన్యాయం జరగదు. ఈ సమస్య మా తండ్రి గారు చనిపోతూ తన ఆస్తి అయిన 17 ఏళ్ళని మాకు బాధాలు చేశారు. కానీ వాటిని పంచలేక ప్రయాసికాలు గజస్థాలని పంపించేస్తారు ప్రభు. మీరు న్యాయం చేయాలి ప్రభు. మీరు ఎందుకు పంచలేకపోయారు? అన్ని విధాలుగా భావించి చూసిన జంతువులను చంపకుండా పంపకం జరగలేదు ప్రభు. చనిపోయిన వాడు ప్రభుభక్తి పరాయణుడు, అందుకే పంచడానికి వీల్లేని భాగాలు చేసి మరణించాడు. అవి మన గజసాలు ఉండడమే న్యాయం ప్రభు. కాదు, పరమన్యాయం. ఎవరు నువ్వు? ఈ నిర్ణయం అన్యాయం అని ఎలా అంటున్నావు? నా పేరు రామకృష్ణ. నేను తెనాలి వాస్తవ్యుడు. ప్రభువుల అనుగ్రహం కొరకై వచ్చాను. మీరు ఈ సమస్యని పరిష్కరించగలరా? మీ అనుమతితో ప్రయత్నిస్తాను. బేబీ, ఆ ఏనుగు బొమ్మల్ని తీసుకురండి. సరే, ఇప్పుడు ప్రభువుల భద్రగజాన్ని తీసుకురండి.
దిగ్గజం మీ భాగాలు పంచడానికి వస్తే మీకు సమస్య లేదు కదా? లేదు స్వామి. సరే, ఇప్పుడు ఎన్ని ఏనుగులు ఉన్నాయి? 7 ఏనుగులు. కాదు, 18 ఏనుగులు ఉన్నాయి. వీల్లేదు. పంచడానికి 17 ఏనుగుల రాజుగారు ఏనుగు దీంట్లో కలపడానికి వీల్లేదు. తొందర పడకండి గురువు గారు, పంచబడేవి కూడా 17 ఏనుగులే. మీకు సగభాగం అంటే 9. మీకు మూడవ భాగం అంటే 6. మీకు అందులో మూడవ భాగం అంటే 2. రఘువుల బతుకజాన్ని మీరు తీసుకెళ్ళండి. మీ భాగాలు మీకు వచ్చినట్టేనా? శభాష్ రామకృష్ణ, మీ వల్ల మా ఆస్థాన గౌరవం నిలబడి నేటి నుండి మీరు మా అంతరంగికులు ఒకరు. మహాభాగ్యం మహాప్రభు. నరసింహ కృష్ణరాయకు కరమరుగగు కీర్తి ఒప్పెకరి బిక్కిరి బిక్కరి గరి బిక్కిరి గిరి బిక్కరి బిక్కిరి బిక్కురంగ కమనీయం వై. నీవు కవివి కూడా నా చిరంజీవి. నేటికి మా అదృష్టం ఫలించింది. అష్టిక జమ్మలతో ఈ భువన విజయ సభ ప్రభువుల కలపోషణ రాణించగలడు. నా కలది జానపదులకు ఈ కవనపు టీవీయకునే. పూవనటు ద్వేషములకు గగనగు ఈ శీకరముల జమావతికి భలే భలే రామకృష్ణ, భలే బాగా చాలా చక్కగా చమత్కారంగా చెప్పావు. పద్యం. ఇందులో గగనదుని నాకదుని అయితే ఆకాశం గగనం శూన్యం అని కదా సూక్తి. అందువల్ల గగనదుని కన్నా నాకదుని సరిగ్గా సరిపోతుంది. ఆహా, ప్రభువుల మార్పు మా పద్యానికి మరింత భంగ తెప్పించింది. అందుకో రామకృష్ణ అయ్యా ఈ బహుమానం. ఏ విద్యాపురవచ బీజమున వాసింగాంచి వర్ధిల్లుమా. నీ వీరత్వము సార్వసింహము సుమంత్రిత్వం కమోకముగా. యావద్దేశము రామరాజ్యముగా రాయా. యావద్దేశము రామరాజ్యముగా రాయా. కవిరాజ గోష్ఠులను సన్మానంబులం కాంచుమా.
ఉండాలండి.